ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మల్లయ్య అన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతికి నివాళులర్పిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. తన మేనిఫెస్టోలో పెట్టినట్టు అంశాలు ఏదైతే ఉన్నాయో మేము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీలో యూనియన్లకు అనుమతిస్తాం, ఎన్నికలు నిర్వహిస్తాం, అదేవిధంగా ఆర్టీకి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి జీతభత్యాలు ఇస్తాం, పే స్కేల్స్ ఇస్తాం, అదేవిధంగా అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేస్తాం, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతాం, ప్రతి గ్రామానికి బస్సుల సౌకర్యం కల్పిస్తామనేటువంటి హామీలు ఏదైతే ఇచ్చిందో మా ఆర్టీసీ కార్మికులుగా గత ప్రభుత్వం మా ఆర్టీసీ కార్మికుల మీద చూపినటువంటి దమనకాండను అందరూ చూసిందే. సరే, ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుంది, మమ్మల్ని ఆదుకుంటుందనే విషయంతో కార్మికులందరూ కూడా ఊరూరా ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి చాలా ప్రయత్నాలు చేసి అధికారాలను తీసుకొచ్చుకోవడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత సరే ఏ ప్రభుత్వానికైనా కొంత కాలయాపన అవసరాన్ని ఉద్దేశంతో గత 2.5 సంవత్సరాలుగా ఊరుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమస్యల మీద ఎక్కడ కూడా ప్రభుత్వం కానీ కేవలం మంత్రి మాత్రమే అక్కడక్కడ మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి మాత్రం స్పందించకపోవడంతో మా ఆర్టీసీ జేఏసీ నాయకులందరూ కూడా ఈ సమస్యల మీద 32 సమస్యల మీద ఏదైతే లీగల్గా గత 41 రోజుల ముందే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 41 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందన రాకపోతే ఏదైతే ఉందో 48 గంటల ముందు సమ్మెను మనం ప్రకటించుకోవడం జరిగింది. ఏదైతే జేఏసీ ప్రకటించిందో మిగతా సంఘాలు కూడా అన్ని ఆర్టీసీలో నుండి మిగతా సంఘాలు